హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అరుణ వ్లాగ్స్. తిరుపతి డే 1 వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనకి రైల్వే స్టేషన్ నుంచే ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుందండి. ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం డైరెక్ట్గా విష్ణు నివాసానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఆ బ్రిడ్జ్ మీకైతే చూపిస్తున్నాను. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాకుండానే ఈ బ్రిడ్జ్ ద్వారా మనం విష్ణు నివాసానికి అయితే వెళ్ళిపోవచ్చు. చాలామందికి విష్ణు నివాసం గురించి తెలియదండి, కానీ మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా ముందుగా రైల్వే స్టేషన్ నుంచి రాగానే ఈ విష్ణు నివాసానికి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మేము తిరుపతి కొండకైతే బయలుదేరుతామండి. అంటే ఇక్కడ విష్ణు నివాసంలో మనకి వాష్రూమ్లు ఉంటాయి, లాకర్స్ ఉంటాయి, మనం ఇక్కడ విశ్రాంతి గదులు అయితే ఉంటాయండి. ఇక్కడ మనం రెడీ అయిపోయి ఆ తర్వాత మెట్లు ఎక్కే వాళ్ళు మెట్లు ఎక్కచ్చు, లేదంటే ఇక్కడ మనకి బస్సులు కూడా ఉంటాయి. కొండ మీదకి వెళ్ళడానికి ఆ బస్సు ఎక్కైనా వెళ్ళొచ్చు. కానీ మేము ఎప్పుడూ కూడా మెట్లు ఎక్కే తిరుపతి వెళ్తామన్నమాట. అందుకే ముందుగా స్నానాలు చేసి సోమవారం మెట్లు ఎక్కుదామని చెప్పి ఎప్పుడు కూడా ఈ విష్ణు నివాసానికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి అయితే వెళ్తామండి. మీకు విష్ణు నివాసం ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చాలా బాత్రూమ్స్ అయితే ఉంటాయి, లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా, అలా 3-4 దగ్గరలో బాత్రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే విష్ణు నివాసం దగ్గరే టోకెన్ లేని వాళ్ళకి ఎస్ఎస్డి టోకెన్లు కూడా వేస్తారు. కానీ మేము ఏంటంటే దివ్య దర్శనం టోకెన్లు తీసుకుందామని చెప్పి మళ్ళీ మేము విష్ణు నివాసం పక్కనే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కామండి. అసలు ఎస్ఎస్డి టోకెన్లు అంటే ఏంటి, దివ్య దర్శనం టోకెన్లు అంటే ఏంటి అనేది కూడా నేను వివరంగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడండి. ఎవరైనా తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా చూస్తే అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఆన్లైన్లో 300 రూపాయలు స్వామివారి దర్శనం బుక్ చేసుకోని వాళ్ళ కోసం ఈ టోకెన్లు అనేది ఇక్కడ కొండ కింద మనకి ఏర్పాటు చేశారండి. అంటే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలోను, అలాగే భూదేవి కాంప్లెక్స్లోను, శ్రీనివాసం కాంప్లెక్స్లోను, ఈ 3 దగ్గరలో కూడా మనకి తిరుపతిలో ఈ టోకెన్లు అయితే వేస్తారు. మేమైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము. ఎందుకంటే శ్రీవారి మెట్లు ఎక్కే వాళ్ళు మాత్రం ఈ భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు మాత్రమే వేయించుకోవాలండి. ఇక్కడ మాత్రమే దివ్య దర్శనం టోకెన్లు వేస్తారు. ఈ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంది అంటే మనకి బస్సు ఎక్కితే గరుడ సర్కిల్ దగ్గర దింపుతారు. ఆ గరుటుమంతుడు ఎటువైపుకి అయితే చూస్తున్నాడో అటువైపుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి బాలాజీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆ బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఈ భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. ఓన్లీ శ్రీవారి మెట్లు ఎక్కాలి అనుకునే వాళ్ళకి దివ్య దర్శనం టోకెన్లు, అలాగే ఎస్ఎస్టీ టోకెన్లు కూడా ఈ భూదేవి కాంప్లెక్స్లో వేస్తారండి. కానీ దివ్య దర్శనం టోకెన్లు మాత్రం ఈ ఒక్క భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే వేస్తారు. ఆ ఎస్ఎస్టీ టోకెన్లు మాత్రం విష్ణు నివాసంలోను, శ్రీనివాసంలోను, అలాగే భూదేవి కాంప్లెక్స్లో 3 దగ్గరలో వేస్తారు. ఎస్ఎస్టీ టోకెన్లు వచ్చేసి రోజుకి 10,000 మందికి అయితే వేస్తారండి. ఈ దివ్య దర్శనం టోకెన్లు వచ్చేసి రోజుకి 2,000 మందికి మాత్రమే వేస్తారు. కానీ దివ్య దర్శనం టోకెన్లు తీసుకునే జనాలు అయితే తక్కువగా ఉంటారు. మనం దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నా, ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకున్నా ఇద్దరికి కూడా సేమ్ టైమింగ్ అయితే పడుతుంది. ఒకే దగ్గర నుంచి మనకి దర్శనానికి అయితే పంపిస్తారు. దివ్య దర్శనం టోకెన్లు తీసుకుంటే తొందరగా అయిపోతుందా, ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకుంటే తొందరగా అయిపోతుందా అని మాత్రం మీరు భావించొద్దండి. ఏ టోకెన్ తీసుకున్నా మనకి ఒకే రూమ్లోకి పంపిస్తారు, ఒకే లైన్ ద్వారా పంపిస్తారు. ఏంటంటే దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఈజీగా టోకెన్లు అనేవి వస్తాయి. అలాగే ఎస్ఎస్టీ టోకెన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 10,000 మంది అయిపోయారు అనుకోండి, మనకి టోకెన్లు అనేవి దొరకవు. అలాగే ఇప్పుడైతే మేము మార్నింగ్ 6:30కే క్యూ లైన్లోకి అయితే వచ్చేసామండి. కానీ టోకెన్లు ఎన్ని గంటలకు వేస్తారు అనేది మాత్రం మాకు ముందుగా ఐడియా లేదు. ఐడియా అంటే రోజుకు ఒక టైమింగ్ అయితే ఉంటుంది. మా అదృష్టం కొలిది ఆ రోజు 8:30కే టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఒక్కొక్క రోజు మధ్యాహ్నం 2 గంటలకి, 3 గంటలకి, అలాగే 11 మా ముందు రోజు అయితే మేము వెళ్ళిన ముందు రోజు అయితే 11 గంటలకి అయితే టోకెన్లు ఇచ్చారట. మా అదృష్టం ఏంటో తెలీదు. మేము తెల్లవారు 5కి ట్రైన్ దిగాము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసరికి 6:30 అయితే అయ్యింది. ఇంకా 6:30లో మేము క్యూ లైన్లో నుంచుంటే అప్పటికే మా ముందు ఒక 1000 మంది వరకు ఉన్నారండి. అయినా సరే మాకు టోకెన్లు అయితే దొరికాయి. ఆ నెక్స్ట్ డే 11 గంటలకి మాకు దర్శనం టోకెన్ అయితే పడింది. అలాగే అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా పర్వాలేదండి. కానీ అలిపిరి మెట్లు ఎక్కిన వాళ్ళు దివ్య దర్శనం టోకెన్లు అయితే తీసుకోకూడదు. శ్రీవారి మెట్లు ఎక్కిన వాళ్ళు మాత్రమే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవాలి. ఎందుకంటే శ్రీవారి మెట్ల దగ్గర మళ్ళీ 1200 మెట్ల దగ్గర స్కాన్ అయితే చేస్తారు. ఆ స్కాన్ చేయించుకుంటేనే మనకి దర్శనానికి వెళ్ళడానికి అవుతుంది. అలాగే మేము టోకెన్
ప్రసాదాలు తీసుకున్న తర్వాత అక్కడ మజ్జిగ అయితే వేస్తున్నారండి. ఇంకా అక్కడ మజ్జిగ తాగేసి మళ్ళీ శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ బస్సు కోసం అయితే వచ్చేసామండి. ఈ గరుడా సర్కిల్ ఉంటుంది కదా అక్కడికి. ఈ గరుడా సర్కిల్ దగ్గర నుంచే అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అనమాట. మెట్లు అనేవి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అక్కడ నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 1 అవర్ అయితే టైం తీసుకుంటుందండి. ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే ఇక్కడ ఆధార్ కార్డు అయితే పని అవుతుంది. కానీ కొండ మీద మాత్రం ఆధార్ కార్డు చూపించిన అవ్వదు. కానీ ఇది కొండ కింద కాబట్టి తిరుపతి నుంచి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి నేను ఆధార్ కార్డు మీద టికెట్ అయితే తీసుకున్నాను. ఇంకా తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా అలా 1 అవర్ జర్నీ చేసిన తర్వాత శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి హెచ్చరిక బోర్డు అయితే కనిపిస్తుంది. 50 సంవత్సరాలు పైబడిన వారు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఈ శ్రీవారి మెట్లు ఎక్కాలి అని చెప్పి అక్కడ ఒక హెచ్చరిక బోర్డు అయితే కనిపిస్తుంది. ఇంక మేము లగేజ్ అంతా తీసుకొచ్చేస్తే ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర ఫ్రీగా మన లగేజ్ని పైకి కొండ మీదకి అయితే తీసుకొస్తారండి. ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈ లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ పెట్టాలంటే ప్రతి బ్యాగ్కి కూడా లాక్ అయితే వేయాలండి. చిన్న చిన్న లాక్లు ఉంటాయి కదా, ఆ లాక్లు అయితే వేసేసి ఇంకా లగేజ్ కౌంటర్లో లగేజ్ అయితే ఇచ్చేసి ఇక్కడ మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ స్వామివారికి సమర్పించి హారతి ఇచ్చి ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. మేము ఎప్పుడు కూడా ఎందుకు శ్రీవారి మెట్లు ఎక్కుతాము అనేది చెప్తాను. ఇక్కడ శ్రీవారి మెట్లు ఏంటంటే స్వామివారు నడిచిన మెట్లు అంటే అండి, స్వామివారు శ్రీనివాస మంగాపురం అంటే అమ్మవారి కోసం ఈ శ్రీవారి మెట్ల ద్వారానే నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేవారంట. ఈ మెట్లు సాక్షాత్తు స్వామివారు నడిచిన మెట్లండి. నిజంగా ఈ మెట్లు ఎక్కుతుంటే మనం అంతా కూడా తన్మయత్వంలో మునిగిపోతాము. అలాగే ఇక్కడ చూడండి ఒక భక్తుడు మోకాళ్ళతో ఈ మెట్లు అయితే ఎక్కుతున్నారండి. వీళ్ళే కాదండి, ఇంకా మీకు చాలా మందిని చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆవిడ నడుము అయితే వంగిపోయి ఉన్నారనమాట. అలా నడుము వంగిపోయి ఉన్నా సరే ఎంతో భక్తితో ఈ స్వామివారి మెట్లు అయితే ఎక్కుతున్నారండి. అలాగే ఇక్కడ ఒక తండ్రి చూడండి తన బిడ్డని ఇలా ఒడిలో పెట్టుకుని అలా మెట్లు అయితే ఎక్కుతున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ కూడా వెళ్తున్నారండి. చాలామంది పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ అలాగే హారతి వెలిగించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు భక్తితో తన్మయత్వంలో మునిగిపోయి ఈ శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతారండి. ఒక మెట్టు మీద మనం అడుగు పెట్టి చూడండి, ఇంకా స్వామివారి తన్మయత్వంలోనే మనం అయితే మునిగిపోతాము. అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది మేము మెట్లు ఎక్కగలమా అనుకుంటారండి, కానీ శ్రీవారి మెట్లు ఎక్కడం చాలా ఈజీ అనమాట. అలాగే ఇక్కడ 1200 మెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. మనం తీసుకున్న టోకెన్ని ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి. తప్పకుండా స్కాన్ చేయించుకోకపోతే మళ్ళీ మనల్ని దర్శనంలోకి అయితే అలౌ చేయరనమాట. అందుకే శ్రీవారి మెట్లు ఎక్కే వాళ్ళు మాత్రమే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవాలి అని అయితే చెప్పానండి. ఇంకా శ్రీవారి మెట్ల గురించి చెప్పవలసి వస్తే మీకు అలిపిరి మెట్లు బెస్టా శ్రీవారి మెట్లు బెస్టా అంటే నేనైతే శ్రీవారి మెట్లే బెస్ట్ అని చెప్తాను. అలిపిరి మెట్లు ఏంటంటే 11 కిలోమీటర్లు మనం నడవాలి. అలాగే 3800 మెట్లు అయితే ఉంటాయంటండి. కానీ శ్రీవారి మెట్లు ఏంటంటే 2388 మెట్లే ఉంటాయి. చాలామంది ఇంకా వరుసగా మెట్లే ఉంటాయి ఎక్కలేము అనుకుంటారండి. కానీ శ్రీవారి మెట్లు ఎక్కడం చాలా చాలా ఈజీ. ఎందుకంటే మేము అలిపిరి మెట్లు ఎక్కాము, శ్రీవారి మెట్లు ఎక్కాము. ఇక్కడ చూడండి ఒక భక్తురాలు ముడుపు తల మీద పెట్టుకుని మోకాళ్ళతో శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నారు. మేమైతే ఒక గంటన్నరలో శ్రీవారి మెట్లు ఎక్కడం పూర్తి చేసేసామండి. అది కూడా ఒకేసారి అలా ఎక్కుకుంటూ రాలేదనమాట. చాలా ఒక 100 మెట్లు ఎక్కడం కూర్చోవడం, 100 మెట్లు ఎక్కడం కూర్చోవడం అలా ఎక్కుకుంటూ వచ్చామన్నమాట. అందుకే గంటన్నర పట్టిందండి. లేదంటే ఒక గంటలో శ్రీవారి మెట్లు అయితే ఎక్కుకోవచ్చు. అలాగే అలిపిరి మెట్లు ఎక్కాలనుకోండి 4-5 గంటల టైం అయితే తీసుకుంటుంది. మేము అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కానీ ఎప్పుడు శ్రీవారి మెట్లు ఎక్కినా కాళ్ళు నొప్పులు అయితే రావన్నమాట. డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుందండి. వరుసగా మెట్లు ఉంటాయేమో అనుకుంటారు, కానీ వరుసగా మెట్లు ఉన్నా సరే మనం ఆగి ఆగి ఎక్కొచ్చండి. చాలా ఈజీగా శ్రీవారి మెట్లు అయితే ఎక్కుపోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం అలిపిరి మెట్లు బెస్టా శ్రీవారి మెట్లు బెస్టా అంటే నేను శ్రీవారి మెట్లకి ఓటు అయితే వేస్తానండి. ఇంక ఇలా మనం పైకి వచ్చేసిన వెంటనే కింద ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ లగేజ్ పెడతాం కదండి. ఇలా మెట్లు ఎక్కగానే మనకి ఇక్కడ ఉచిత లగేజ్ ఏంటంటే మనం మళ్ళీ లగేజ్ తీసుకునేది ఉంటుందన్నమాట. మేము వెళ్ళిన టైంకి ఇంకా మా లగేజ్ అయితే రాలేదు. ఇంకా మా వారు అలాగే మా మేనల్డు మా చిన్నోడు లగేజ్ కౌంటర్ దగ్గర అయితే ఉండిపోయారు. ఇంకా నేను మా పెద్దోడు వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనేది కూడా చెప్తానండి. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి ప్రీ దర్శనం వాళ్ళు క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి. ఎన్ని లైన్లు ఉన్నాయంటే మాకు టోకెన్ దొరికింది కదా, అలా టోకెన్ దొరకని వాళ్ళు 300 రూపాయల దర్శనం టోకెన్ తీసుకోలేని వాళ్ళని ఈ విధంగా ఈ క్యూ లైన్లోకి అయితే పంపిస్తారండి. వాళ్ళు అలా 11 కిలోమీటర్లు ఎంతో నడుచుకుని వెళ్ళాలంట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానులేండి. అంటే దర్శనం వాళ్ళకి ఎంత టైం పట్టింది, మాకు ఎంత టైం పట్టింది అనేది కూడా నేను అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మా పెద్దోడు రూమ్ కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చామండి. కానీ సిఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ రూమ్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ డే మళ్ళీ తెల్లవారు 5 గంటలకు క్యూ లైన్లోకి వస్తే అప్పుడు ఇస్తాము అని చెప్పారు. సర్లే ఇన్స్టాగ్రామ్లో బాగా మోత మోగుతుంది కదా, కొత్తగా కట్టారు వెంకటాద్రి నిలయం, అక్కడ మనకి
లాకర్స్ అయితే ఉంటాయి. లాకర్స్ చాలా బాగుంటున్నాయి, రూమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి అంటున్నారు కదా అని చెప్పి ఇంకా వెంకటాద్రి నిలయంలో లాకర్స్ తీసుకుందామని అయితే వచ్చామండి. నిజంగా ఇన్స్టాగ్రామ్ చూసి మనం నమ్మి రావచ్చా, ఈ వెంకటాద్రి నిలయం ఎలా ఉంటుంది, ఇక్కడ లాకర్ సదుపాయం ఎలా ఉంటుంది, మేము లాకర్ తీసుకోవడానికి మాకు ఎంత టైం పట్టింది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అన్నీ ఒకే వీడియోలో అయితే వీడియోలు ఎంత ఎక్కువైపోయి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే నెక్స్ట్ వీడియోలో అన్నీ షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.